ఓకే, టుడే జీకే సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్, జీకే సంబంధించిన లింకప్. జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైన వాటిలో డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అంటాం. ఎగ్జాంపుల్ జూలై మంత్ తీసుకున్నప్పుడు మనకి ప్రతి ఇయర్ కూడా ఇవి కంటిన్యూ అవుతుంటాయి. ఎలా అంటే జూలై ఫస్ట్ అనగానే మనము ఇక్కడ ఏమని డిస్కస్ చేస్తారంటే సొసైటీలో డాక్టర్స్ డే. జూలై 1ను మనం డాక్టర్స్ డే అని నిర్వహించడం జరుగుతుంది. మరి డాక్టర్స్ డే ఎవరి జయంతి సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది అనేది ప్రశ్న. మనం తరచుగా న్యూస్లో, పేపర్లో చూస్తుంటాం, డాక్టర్ డే సందర్భంగా పేషెంట్లకు డాక్టర్లు ఉచిత వైద్యం కల్పిస్తున్నారా అని మన స్టేట్మెంట్ చూస్తూ ఉంటాం. కానీ ఈ కాన్సెప్ట్ ఎవరి వల్ల వచ్చేసింది మన ఇండియాలో అంటే, డాక్టర్స్ డే అనేది బీసీ రాయ్ జయంతి సందర్భంగా ఈ కాన్సెప్ట్ను అమలు చేయడం జరుగుతుంది. మరి బీసీ రాయ్ ఏ రాష్ట్రం చెందినవాడు? వెస్ట్ బెంగాల్. బీసీ రాయ్ ఒక డాక్టరు, ఇతను వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన వాడు. ఇతను డాక్టర్ వృత్తి చేపట్టి దేశంలో సీఎంగా పనిచేసిన ఫస్ట్ వ్యక్తి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాము, ఇంపార్టెంట్. డాక్టర్ డే ఎవరి సందర్భంగా? బీసీ రాయ్ జయంతి సందర్భంగా. ఇతను డాక్టర్ వృత్తిని చేపట్టి ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తి ఇండియాలో. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్గా పనిచేసి సీఎం అయిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇండియా మొత్తంలో కూడా ఇలాంటి అవకాశం పొందిన తొలి సీఎం ఎవరు అంటే బీసీ రాయ్. ఆయన ఏ రాష్ట్రం సీఎంగా పనిచేశాడు? వెస్ట్ బెంగాల్. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరు? మమతా బెనర్జీ. ఈమె తొలి మహిళా ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి. ఆమె 2 times ఆమె సీఎంగా సెలెక్ట్ అయింది. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటాం. కానీ ఫస్ట్ సీఎంగా సర్వీస్ చేసిన వ్యక్తి ఎవరంటే బీసీ రాయ్. మరి వెస్ట్ బెంగాల్లో లాంగెస్ట్ పీరియడ్, ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు అన్నప్పుడు మనం ఇక్కడ జ్యోతి బస్. ఎవరు? జ్యోతి బస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న జీకేలో. జ్యోతి బస్ అంటేనే ఏ రాష్ట్రానికి సుదీర్ఘంగా పనిచేశాడు? వెస్ట్ బెంగాల్ సీఎంగా. 22 years, 22 సంవత్సరాల సమయం అనే సీఎంగా పనిచేయడం జరిగింది కంటిన్యూగా. ఈ రికార్డు బ్రేక్ చేసిన వ్యక్తి ఎవరు ప్రజెంట్ అంటే సీఎం హోదాలో? పవన్ కుమార్ చామ్లింగ్. ఎవరు? పవన్ కుమార్ చామ్లింగ్. ప్రజెంట్ ఇండియాలో సీఎంగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరంటే పవన్ కుమార్ చామ్లింగ్. ఏ రాష్ట్రానికి? సిక్కిం రాష్ట్రం. సిక్కిం రాష్ట్రానికి 25 సంవత్సరాల పాటు పనిచేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్. ఇట్లా లింకప్ గుర్తుపెట్టుకోవాలి. డిస్కషన్ అయింది మనకు. డాక్టర్స్ డే అనేది బీసీ రాయ్ జయంతి సందర్భంగా. మరి జ్యోతి బస్ను లింక్ చేస్తే ఏంటనే మాజీ సీఎం, లాంగెస్ట్ పీరియడ్ పనిచేసిన తొలి వ్యక్తి. జ్యోతి బస్ రికార్డును అధిగమించిన వ్యక్తి ఎవరంటే పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ జూలై 1 మరో ఇంపార్టెన్స్ ఏంది అంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండియాలో ఫస్ట్ టైం జూలై 1వ తారీఖున జిఎస్టీని అమలు చేయడం జరిగింది. జిఎస్టీ అంటే అర్థం ఏంది? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. భారతదేశంలో ఒకే దేశము ఒకే పన్ను, 1 nation 1 tax అనే ఒక స్లోగన్ ద్వారా ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని అమలు చేయడానికి జిఎస్టీ అనే పద్ధతిని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసిన పర్సన్ నరేంద్ర మోడీ గవర్నమెంట్. నరేంద్ర మోడీ ప్రభుత్వం దీన్ని ఎప్పుడు అమలు చేసింది? జూలై 1, 2017. 2017 జూలై 1 నుండి దీన్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక జూలై 1 ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి అని అబ్జర్వ్ చేసినప్పుడు డాక్టర్స్ డే, జిఎస్టీ దినోత్సవం, అదేవిధంగా జూలై 1 అనగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఆవిర్భావ దినోత్సవం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? 1955 జూలై 1. దీని హెడ్ క్వార్టర్ ఏంది? ముంబై. దీని రజనీష్ కుమార్. ఎస్బీఐ చైర్మన్ ప్రజెంట్ రజనీష్ కుమార్.
అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే జూలై 1 అనగానే డేట్స్ పరంగా ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నాడు అన్నప్పుడు ఈ 3 కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. వాడు ఒక రాంగ్ మెథడ్ ఇస్తాడు. ఆ రాంగ్ మెథడ్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఆ రోజు కొన్ని ఇంపార్టెన్స్ ఏందో మనం గుర్తించాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే జూలై 6th. జూలై 6th కొన్ని ఇంపార్టెంట్ ఏంది? వరల్డ్ జూనోసిస్ డే. జూనోసిస్ అంటే జంతువులకు సంబంధించిన సంక్షేమ దినం. జూనోసిస్ ఈ జంతువులకు సంబంధించింది కాబట్టి దీన్ని జూనోసిస్ డే అంటాం. వెటర్నరీ అంటాం కదా, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో జంతు ప్రేమికులు ఉంటారు. జంతువులు కూడా మనకు ఒక సంపద కాబట్టి వాటి యొక్క పరిరక్షణ కోసము మనకు ఒక డేట్ని కేటాయించడం జరిగింది. జూలై 6th ప్రపంచ జూనోసిస్ డే. అదేవిధంగా జూలై 6th నాడు ప్రముఖ దళిత వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి. బాబు జగ్జీవన్ రామ్ యొక్క వర్ధంతి. ఇతను ఏప్రిల్ 5వ తారీఖున జన్మించాడు. జన్మదినం అంటే ఏప్రిల్ 5 జయంతి. వర్ధంతి అంటే జూలై 6th అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా జూలై మంత్లో మరో ఇంపార్టెన్స్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ పరంగా అది కరెంట్ అఫైర్స్ లింక్ తీసుకున్నప్పుడు జూలై 11 వరల్డ్ పాపులేషన్ డే, ప్రపంచ జనాభా దినోత్సవం. ప్రపంచ జనాభా దినోత్సవం ఇది ప్రతి ఇయర్ కూడా మనం దీన్ని కాన్సెప్ట్ నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ పాపులేషన్ డే జూలై 11th అనే కాన్సెప్ట్ను అమలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే 1987లో ప్రపంచ జనాభా 500 crores 500 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభా 500 కోట్ల జనాభాకు చేరిన సందర్భంగా యుఎన్ఓ విభాగ సంస్థ, ఈ పాపులేషన్ సంస్థ ఉంటుంది కదా, ఆ సంస్థ వారు దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ విధంగా అప్పటి నుండి ప్రతి ఇయర్ ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రతి ఇయర్ కూడా దీని మీద సర్వే చేయడం జరుగుతుంది. బట్ ఇండియాలో ఈ జనాభాను కౌంట్ చేయడం జరుగుతుంది. దీన్ని సెన్సెస్ అంటాం ఇంగ్లీష్లో. జనాభాను కౌంట్ చేయడం జరుగుతుంది ఇండియాలో. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అని ప్రశ్నించాడు ఎగ్జామ్. ప్రీవియస్ ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన ఇండియాలో జనాభాను ఎన్ని సంవత్సరాలు ఒకసారి వాళ్ళు లెక్కిస్తారు అన్నాడు. అంటే ఆన్సర్ ఏం చేయాలి? 5 years, 10 years, 15 years, 20 years అని ఆప్షన్ ఇస్తారు. మరి దీనిలో రైట్ ఆన్సర్ ఏంది అన్నప్పుడు 10 years. పాపులేషన్ ఇండియాలో గణించేది 10 years. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన మార్నింగ్ క్లాస్లో 5 సంవత్సరాలు మన ఇండియాలో ఒక టర్మ్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాం, సర్పంచ్, సీఎం జనరల్గా. ప్రణాళిక కాలం కూడా 5 సంవత్సరాలు. కానీ జనాభాను కౌంట్ చేసే పద్ధతి తీసుకున్నప్పుడు ఇండియాలో 10 yearsకి ఒకసారి కౌంట్ చేస్తారు. మరి ఈ పద్ధతిని మన ఇండియాలో ఎప్పుడు అమలు చేసినాం మనం? ఇండియాలో జనాభాను ఎప్పటి నుండి మనం లెక్కిస్తున్నాం అని ఎగ్జామ్లో అడిగాడు. కాబట్టి దీని గురించి కొంత బేసిక్ మీకు చెప్పడం జరుగుతుందమ్మ. ఈ జనాభాను గురించి తీసుకున్నప్పుడు భారతదేశంలో 1872 1872 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జనాభాను లెక్కించాలని చెప్పేసి మన ఇండియాలో బ్రిటిష్ గవర్నర్ అయిన, మరి ముఖ్యంగా మన ఇండియాలో వైస్రాయ్గా పనిచేస్తున్న లార్డ్ మేయో దీన్ని ప్రకటించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్డ్ మేయో భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాపులేషన్ కౌంట్ చేయాలని నిర్ణయించిన వ్యక్తి ఎవరంటే లార్డ్ మేయో. ఏ సంవత్సరంలో? 1872. అర్థమవుతుంది కదా, 1872. ఈ విధంగా 1872 సంవత్సరంలో జనాభా అనేది గణించడం ద్వారా కొన్ని మనకు ప్రయోజనాలు ఉన్నాయి.
మన ఫ్యామిలీ తీసుకోండి ఎగ్జాంపుల్, 5 ఉంటే వారికి సంబంధించిన ఆహారం అనేది మనం వడ్డించడం జరుగుతుంది. అంటే మందిని బట్టి మన యొక్క సంఖ్య అనేది నిర్ణయించడం ద్వారా వాటికి సంబంధించిన వస్తువులు కానీ ఆహారం కానీ మనము వేస్ట్ కాకుండా ఆడ చేసే అవకాశం ఉంటుంది. మరి జనాభా అనేది ఎంత అనేది మనకు అంచనా లేకపోతే కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంది. అది అమౌంట్ పరంగా అయితేంది, లేకుంటే ఇతర మార్గాలు అయితేంది, మనం కరెక్ట్ అంచనా లేకపోతే నష్టపోతాం. అంటే బ్రిటిష్ వారు ఏం చేశారు, భారతదేశ జనాభా ఎంత ఉందో తెలియకపోవడం ద్వారా కొంత ధన నష్టం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, తెలివిగా ఈ దేశంలో జనాభాను కౌంట్ చేయాలి, చేస్తే దానివల్ల మనం కొన్ని ప్లాన్స్, కొన్ని ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రిటిష్ వారు ఈ ఆలోచన చేశారు. ఆంగ్లేయులు ఆలోచన క్రమమే 1872లో లార్డ్ మేయో ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించాడు. కాబట్టి జనాభా లెక్కలకు ఆద్యుడిగా ఇతను పిలుస్తాం మన ఇండియాలో. జనాభా శాస్త్ర పితామహుడు ఎవరంటే రాబర్ట్ మాల్థాస్ అనే వ్యక్తి ఇక్కడ జనాభా శాస్త్ర పితామహుడు అతను పిలవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా జనాభాను ఒక శాస్త్రీయ పద్ధతిలో ఈ విధంగా అంచనా వేసిన వ్యక్తి రాబర్ట్ మాల్థస్. జనాభాను ఏ విధంగా కౌంట్ చేయవచ్చు అనే విషయాన్ని ఒక శాస్త్రీయంగా చెప్పిన మొదటి వ్యక్తి రాబర్ట్ మాల్థస్. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. అంటే జనాభా డెమోగ్రఫీ అంటే ఇంగ్లీష్లో జనాభా శాస్త్ర పితామహుడుగా ఇతను పిలవడం జరుగుతుంది. మరి ఇండియాలో దీనికి ఆద్యుడు ఎవరు, లార్డ్ మేయో. నెక్స్ట్ 1881, ఎంత బేసిక్ నాలెడ్జ్ అమ్మ. 81లో స్థానిక సంస్థల పితామహుడిగా పిలువబడే లార్డ్ రిప్పన్ ఒక ఆలోచన తీసుకొచ్చాడు. ఏమని, పట్టణ సంస్థల పితామహుడిగా పిలువబడే వ్యక్తి లార్డ్ మేయో 1872లో ఈ విధానాన్ని ప్రారంభిస్తే 81లో లార్డ్ రిప్పన్ 10 yearsకి ఒకసారి జనాభాను కౌంట్ చేయాలి అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ప్రారంభించిన వ్యక్తి లార్డ్ మేయో, కానీ 10 years 10 సంవత్సరాలు ఒకసారి కౌంట్ చేయాలనే పద్ధతిని తీసుకొచ్చిన వ్యక్తి లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పితామహుడుగా ఇతనికి ఆ యొక్క నేమ్ ఉంది. ఈ విధంగా ఇండియాలో ఈ విధాన్ని ఇప్పటికి మనం అమలు చేస్తున్నాం. కాబట్టి చూడండి, ఎగ్జాంపుల్ 1872, 81, 91, 1901, 1911, 21, 31, 41. ఇదొక బ్రేక్. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకపూర్వం. ఇదే ప్రశ్న మీకు అడిగాడు. స్వాతంత్రం పూర్వం ఎన్నిసార్లు లెక్కించాం మనం? 1, 2, 3, 4, 5, 6, 7, 8. చూడండి అమ్మా, 8 అంటే 8 సార్లు లెక్కించాం. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే 51, 61, 71, 81, 91, 2001, 2011, నెక్స్ట్ 2021. అర్థమవుతుంది కదా? చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, ఇప్పటి వరకు 7 times కౌంట్ చేసిన. 8 + 7 ఎంత? 15. నెక్స్ట్ జరగబోయేది ఎన్నో అవుతుందిగా? 16. 16వ జనాభా లెక్కలు మనం త్వరలో లెక్కించబోతున్నాం. 2021లో సెన్సస్ విడుదల చేయాలని అంచనా ఉంది. బట్ ఏమైంది, ఇప్పుడు ఆల్రెడీ జనాభా లెక్కలను కౌంట్ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించినప్పటికీ కరోనా నేపథ్యంలో ఈ జనాభా సెన్సెస్ను వాయిదా వేయడం జరిగింది. మన అతిపెద్ద దేశం కాబట్టి, భారతదేశంలో జనాభా విపరీతంగా ఉంది కాబట్టి ఆ జనాభానంతా కూడా ఒక శాస్త్రీయ పద్ధతిలో కౌంట్ చేయాలంటే మినిమం 8 నుండి 10 నెలల సమయం పడుతుంది. దాన్ని లెక్కించి దాని రిపోర్ట్ తయారు చేసి కేంద్ర హోంశాఖ వారు దాన్ని అధికారికంగా ప్రకటించాలంటే మినిమం ఒక 1 year ముందే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ జనాభా లెక్కలను కౌంట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు కరోనా ప్రభావం వలన ఆ జనాభా లెక్కలను శాస్త్రీయంగా ఇప్పుడు ప్రతి ఇంటికి పోయి సర్వే చేసే పరిస్థితి లేదు. మరి దాన్ని ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఏ ఆలోచన చేస్తుందో మనం తర్వాత డిస్కస్ చేయవచ్చు. ప్రజెంట్ మీకు నేను చెప్పే ఉదాహరణ ఒకటే. జనాభా దినోత్సవం అనే ఆధారంగా తీసుకున్నప్పుడు
ఈ మోడల్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 2021లో మనం త్వరలో చేయబోతున్నాం నెక్స్ట్ ఇయర్. అంటే మన కౌంట్ విడుదల చేయబడతాయి. ఇప్పటి వరకు ఎన్నిసార్లు కౌంట్ చేసినాం తెలిసిపోయింది, 15 సార్లు చేసినామని. చివరిసారి ఎప్పుడు చేసినాం? 2011. ఇదే మనకి ఇంపార్టెంట్. ప్రజెంట్ 2011 జనాభా సెన్సెస్ ప్రకారం, పాపులేషన్ సెన్సెస్ ప్రకారము ఇండియాలో 121 crores ఉంది. 121 కోట్ల జనాభా ఉంది. 121 crores జనాభా. ఇది బేసిక్ నాలెడ్జ్. మరి నెక్స్ట్ ఎంత అవుతుందని మనం ఇప్పుడు 140 138 అని మనం ఇప్పుడే కరెక్ట్గా మెజర్మెంట్ చెప్పలేం. సంథింగ్ మనకు ఒక 20 కోట్ల జనాభా పెరిగే అవకాశం ఉందని మనం అంచనా వేస్తున్నాం. మరి ఈ జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని మిమ్మల్ని కొన్ని జీకే ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. మొదటగా ఏంటంటే స్మాలెస్ట్ బిగ్గెస్ట్ అని చెప్పుకుంటాం. ప్రపంచంలో జనాభా పరంగా పెద్ద దేశం ఏంటిది, చిన్న దేశం ఏంటిది అని అడిగే అవకాశం ఉంటుంది. బాగా ఐడియా ఉంచుకోండి నేను చెప్పే పద్ధతి. ఇది దినోత్సవాలే, కానీ దీనికి లింకప్ తీసుకున్నప్పుడు ఈ దినోత్సవం ఆధారంగా తీసుకొని ఈ మోడల్ అడిగే అవకాశం ఉంటుంది. స్మాలెస్ట్, బిగ్గెస్ట్. ఎగ్జాంపుల్, బిగ్గెస్ట్ అంటే చైనా. ప్రపంచంలో జనాభా పరంగా పెద్ద దేశం చైనా. మరి చిన్న దేశం ఏంటిది? వాటికన్ సిటీ. స్మాలెస్ట్ ఏంటిది? వాటికన్ సిటీ. వాటికన్ సిటీ అనేది ఇక్కడ అతి చిన్న దేశంగా గుర్తుంచుకోవాలి. దీనికి ప్రత్యేకత ఉంది. వైశాల్యం పరంగా అంటే ఏరియా ఆర్ స్మాలెస్ట్ కంట్రీ పాపులేషన్ పరంగా వాటికన్ సిటీ అని చెప్పుకుంటాం. ఈ వాటికన్ సిటీ పోప్ యొక్క ఆశ్రయం, పోప్ అక్కడ నివాసం, పోప్ నివాసం అని చెప్పుకుంటాం వాటికన్ సిటీ. ప్రజెంట్ పోప్ ఫ్రాన్సిస్ అంటే ప్రజెంట్ వాటికన్ సిటీలో ఒక అధిపతిగా పనిచేయడం జరుగుతుందని చెప్పుకుంటాం. ఇప్పటికీ క్రైస్తవ మతాధిపతి ఎవరంటే ప్రజెంట్ పోప్ ఫ్రాన్సిస్. ఆయన నివాస కేంద్రం ఏంటంటే వాటికన్ సిటీ. ఇది అతి తక్కువ జనాభా ఉన్న దేశం మన ప్రపంచంలో. కేవలం 1100 మెంబర్స్, 1100 మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. అది చైనా దేశం తీసుకోండి, 138 crores. ఈ జనాభా 138 కోట్లు ఉంది ఈ చైనా దేశంలో. కాబట్టి బిగ్గెస్ట్ కంట్రీ అని చెప్పుకుంటాం. సెకండ్ ప్లేస్ అడిగితే ఇండియా, థర్డ్ ప్లేస్ అంటే అమెరికా. ఇట్లా టాప్ 10 మనకు ఒక ఐడియా ఉండాలి. అర్థమవుతుంది కదా? ఇది పాపులేషన్ సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ మనం గమనిస్తే జూలై మాసంలో ఈ విధంగా తీసుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏం చేసిందంటే జూలై 11 తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించింది. తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటన జరిగింది. జనరల్ మనం ఏం గమనిస్తాం, ఇంజనీర్స్ డే అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి అని చెప్పుకుంటాం, సెప్టెంబర్ 15. కానీ ఒక రాష్ట్ర పరిధిలో మనం తీసుకున్నప్పుడు, ఒక రాష్ట్ర పరిధిలో ఇంజనీర్స్ డే అనగానే తెలంగాణ ఇంజనీర్స్ డే అంటే జూలై 11 నవాబ్ అలీ జంగ్ అనే ఒక గ్రేట్ ఇంజనీర్ యొక్క జ్ఞాపకంగా ఈ డేట్ను ఫాలో కావడం జరుగుతుంది. నెక్స్ట్ జూలై 26ను మన ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు మన ఇండియాలో జూలై 26 అనగానే కార్గిల్, దీనికి మరో పేరే విజయ్ దివాస్. భారతదేశంలో 99 అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రధానిగా పనిచేస్తున్నప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ కాలంలో ఈ సంఘటన జరిగింది. ఈ పర్వేజ్ ముషర్రఫ్ ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేస్తూ భారతదేశంపై ఈ పాక్ సైన్యము దాడి చేయడం జరిగింది. జరిగిన ఆ యుద్ధ వాతావరణం ప్రదేశమే కార్గిల్ అనే ప్రదేశం, జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రంలో 99లో ఈ యుద్ధం జరిగింది కాబట్టి దీనికి కార్గిల్ వార్ అని పేరు వచ్చేసింది. ఆ 99లో జరిగిన ఈ యొక్క వార్లో ఇండియా విజయం సాధించింది, పాకిస్తాన్ ఓటమి పాలైంది. అప్పుడు మన ఇండియా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. కానీ దీని మీద ఒక ఒప్పందం జరిగింది. ఒక యుద్ధం జరిగిన తర్వాత ఒప్పందం జరగడం ఆనవాయితీ.
అందుకే దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఆగ్రా ఒప్పందం. ఈ యుద్ధం జరిగిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన అగ్రిమెంట్ నేమ్ ఏంటిది? ఆగ్రా ఒప్పందం. ఇక్కడ 3 ఒప్పందాలు ఉంటాయమ్మ. 1965లో యుద్ధం జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్య. 1965లో యుద్ధం జరిగితే 1966లో తాష్కెంట్ ఒప్పందం జరిగింది. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య మరోసారి బంగ్లాదేశ్ విమోచన కోసం యుద్ధం జరిగితే ఇక్కడ జరిగిన ఒప్పందం పేరే 1972లో సిమ్లా ఒప్పందం. థర్డ్ది ఇంతకు మనం డిస్కస్ చేసినాం కదా, 99 ఆగ్రా ఒప్పందం అని చెప్పుకుంటాం. ఇది 2000లో జరిగింది ఒప్పందం. నెక్స్ట్ మనం గమనించినప్పుడు ఈ 3 యుద్ధాలు జరిగినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్స్ను అడుగుతున్నాడు. 65లో ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నారు? ఎల్బి శాస్త్రి. కాబట్టి 66 సంవత్సరంలో తాష్కెంట్ ఒప్పందం మీద సంతకం చేసిన భారత ప్రధాని ఎల్బి శాస్త్రి. తాష్కెంట్ అనేది ఉజ్బెకిస్తాన్ దేశంలో దాని ప్రధాన కేంద్రం, అంటే రాజధాని అని గుర్తుంచుకోవాలి. సిమ్లా ఒప్పందం హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ. ఈ సిమ్లా ఒప్పందం సంతకం చేసిన భారత ప్రధాని ఇందిరాగాంధీ. 99లో సంఘటన జరిగిన తర్వాత ఆగ్రా ఒప్పందం సంతకం చేసిన భారత ప్రధాని ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. అటు నుండి పర్వేజ్ ముషర్రఫ్ అని చెప్పుకుంటాం. ఇవి ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రధానమైన సంఘటనలు అని చెప్పుకుంటాం, యుద్ధాలని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? విజయ్ దివాస్ అంటే జూలై 26 అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఆగస్ట్. ఈ ఆగస్ట్ మంత్ తీసుకున్నప్పుడు కొంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు తెలియడం చెప్తున్నా. కొన్ని వేరే ఇంపార్టెంట్ డేట్స్ మనం ఫాలో అయినప్పుడు అవి ఎలా ఉంటాయో డిస్కస్ చేస్తున్నాం. ఆగస్టు 1 నుండి 7 దీన్ని ఏమంటామంటే మదర్ మిల్క్ డే అంటాం. అంటే తల్లిపాల వారోత్సవాలు. తెలుగులో చెప్పాలంటే తల్లిపాల వారోత్సవాలు అనే కాన్సెప్ట్ను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ తల్లి పాల వలన ఉన్న ప్రయోజనాలు ఏంటివి, తల్లిపాలు తీసుకోవడం వలన పిల్లవాని యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం అనేది ఇక్కడ అంగన్వాడీ, ఐసిడిఎస్, ఆరోగ్య శాఖ వారు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ ప్రాంతంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల తల్లిపాలకు ఉన్న ప్రాముఖ్యత, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి అవేర్నెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటుంది. తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడ అవగాహన కల్పించడం జరుగుతుంది. అది దీని ముఖ్య కాన్సెప్ట్. నెక్స్ట్ ఆగస్టు 6వ తారీఖు. దీన్ని మన చరిత్రలో ఏమంటామంటే హిరోషిమా డే అంటాం. హిరోషిమా డే అని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచ చరిత్రలోనే ఒక విషాద సంఘటన. 1945లో ఈ సంఘటన జరిగింది. అమెరికా దేశం జపాన్పై అణుబాంబు దాడి చేసిన రోజు. అమెరికా దేశము ఎవరిపైన దాడి చేసింది? జపాన్పై. జపాన్లోని ఏ నగరంపై దాడి చేసింది? హిరోషిమా నగరంపై. కాబట్టి దీన్ని హిరోషిమా డే అంటున్నాం. కాబట్టి ఈ మానవాళి చరిత్రలో మొట్టమొదటిసారిగా అణుబాంబును ఉపయోగించిన తొలి దేశం అమెరికా అయితే, అణుబాంబు దాడికి గురైన తొలి దేశము జపాన్. నెక్స్ట్ ఆగస్టు 9th దీన్ని నాగసాకి డే అంటాం. ఈ నాగసాకి డే అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నప్పుడు ఇది కూడా జపాన్ దేశంలో ఒక నగరం. చిట్టచివరిగా అమెరికా జపాన్లోని ఏ నగరంపై దాడి చేసిందంటే నాగసాకి. ఎన్ని నగరాలపై దాడి చేసింది? 2 నగరాలపై దాడి చేసింది. ఈ 2 నగరాల మొదటిది ఏంటిది? హిరోషిమా, రెండోది నాగసాకి. ఇది ఆగస్టు 9th 1945. దీనితో సెకండ్ వరల్డ్ వార్ ముగిసిపోయిందని చెప్పచ్చు. ఎలా అంటే
జపాన్ దేశం లొంగిపోయింది, తలొగ్గింది అమెరికా దేశం యొక్క దాడి వలన. ఈ సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ దేశం లొంగిపోవడంతో ఆ సెకండ్ వరల్డ్ సమాప్తమైపోయింది, ముగింపు జరిగిందని చెప్పచ్చు. కాబట్టి 1945లో ఈ యుద్ధం ముగిసింది, 1939లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పుకుంటాం. కాబట్టి హిరోషిమా డే, నాగసాకి డే అంటే ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఈ రెండు డేట్స్ అనేది అమల్లోకి రావడానికి కారణం ఒక న్యూక్లియర్, ముఖ్యంగా అణుబాంబు దాడి జరిగిందనే విషయం గమనించాలి. మళ్ళీ ఇంతవరకు జరగలేదు, ఎందుకంటే ఇది చాలా ప్రాణ నష్టం జరిగే సంఘటన. ఇలాంటి అణుబాంబు దాడి చేయడం వలన లక్షల మంది చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి యుఎన్ఓ సంస్థ ఇలాంటి సంఘటన జరగకుండా అది కొన్ని చట్టాలు తీసుకురావడం జరిగింది. లేదా దేశాల మధ్య ఇలాంటి సంఘటనలు జరగకుండా శాంతియుతమైన చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంతవరకు మనం తీసుకుంటే 1945 తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఆగస్టు 7th. ఆగస్టు 7th కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే జాతీయ చేనేత దినోత్సవం. ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని నరేంద్ర మోడీ గవర్నమెంట్ ప్రకటించింది. దీనిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మనకు స్వదేశీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మనం బ్రిటిష్ వారు రాకపూర్వం మన వస్తువులు మనమే వినియోగించేవారు. కానీ బ్రిటిష్ కల్చర్ మన ఇండియాలోకి అలవాటు పడిన తర్వాత మన స్వదేశీ వస్తువులను తగ్గిస్తూ విదేశీ వస్తువుల మోజులో పడిపోయాను. కాబట్టి విదేశీ వస్తువులను వాడుతున్న సమయంలో మన ఇండియాలో ఒక విప్లవం వచ్చేసింది. అదే వందే మాతర ఉద్యమం అంటాం. ఈ వందే మాతర ఉద్యమ కాలంలో స్వదేశీ వస్తువులు అనే కాన్సెప్ట్ను మన భారతీయులు వెలుగులోకి తీసుకొచ్చారు. బ్రిటిష్ వారి వస్తువులు కాదు, మన వస్తువులు మనము వినియోగించాలనే కాన్సెప్ట్ వచ్చేసింది. ఆ సంఘటనను స్ఫూర్తిగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రతి ఇయర్ ఆగస్టు 7వ తారీఖున ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది, అమలు చేయడం జరుగుతుంది. ఈ డేట్ను అనౌన్స్మెంట్ చేసిన తొలి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గుర్తుంచుకోవాలి. ఇది 2016లో జరిగింది. నెక్స్ట్ మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. చేనేత అంటే ఇంగ్లీష్ హ్యాండ్లూమ్ అంటాం, ఈ టెక్స్టైల్ అంటున్నాం మనం. ఇండియాలో టెక్స్టైల్ రంగంలో ప్రసిద్ధిగాంచిన స్టేట్స్ కానీ నగరాల పేరు అడిగితే నెంబర్ 1 మహారాష్ట్ర. మహారాష్ట్ర చేనేత రంగంలో ముందంజలో ఉంది ముంబై. టెక్స్టైల్ అనగానే మనకి ముంబై నగరము బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఎందుకంటే ముంబైలో అనేక కాటన్ పరిశ్రమలు ఉన్నాయి. కానీ చేనేతకు హబ్గా, ఒక చేనేత హబ్ కేంద్రంగా మారింది ఏంటిదంటే మనకు సోలాపూర్. ఈ సోలాపూర్ అనేది ఇక్కడ ప్రసిద్ధిగాంచిన కేంద్రీకృతమైన ప్రదేశం సోలాపూర్. మనకు భీమండి అని చెప్పుకుంటాం, జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అదేవిధంగా గుజరాత్, సూరత్. గుజరాత్ అనగానే బెస్ట్ ప్లేస్ ఏంటిదంటే చేనేత రంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సూరత్, అహ్మదాబాద్. మనకు చెప్పుకుంటే మహాత్మా గాంధీ జన్మించిన ఆ విధంగా పోర్బందర్, ఇవన్నీ కూడా చేనేత కేంద్రాలని చెప్పుకుంటాం. తెలంగాణకు వస్తే మనం గమనించాల్సింది బెస్ట్ ప్లేస్ సిరిసిల్ల అంటాం. తెలంగాణలో మొట్టమొదటి టెక్స్టైల్ పార్క్ అంటాం. ఆంధ్రప్రదేశ్ పోండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు చెప్పుకుంటాం నెంబర్ 1 ప్లేస్లో ఒకటి అద్దంకి, ప్రకాశం డిస్టిక్ అద్దంకి అని చెప్పుకుంటాం. ప్రతి రాష్ట్రంలో కొన్ని కేంద్రీకృతమైన ప్రాంతాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ భారతదేశంలో స్వదేశీ పరిశ్రమను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ డేట్ను అమలు చేయడం ద్వారా మన భారతీయులు ద్వారా తయారు చేయబడుతున్న చేనేత విధానాన్ని మళ్ళీ మనము సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది.